హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను అండ్ హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే కుట్టికి మొత్తం తగ్గిపోయిందనమాట. కొంచెం ఉంది గడ్డ, అది కాకపోతే ఇప్పుడే తగ్గదంట. అది ఒక 6 months వరకు అట్లా కరిగిపోతుందంట. ఇంకా అందరం చాలా నిన్న అట్లా వెళ్ళి చూపించుకుని హాస్పిటల్కి వెళ్ళి అయితే నిన్న చూపించుకొని వచ్చినాము. అప్పుడు డాక్టర్ అన్నారు కదా, ఒక 6 months వరకు అది తగ్గిపోతుంది, ఏం టెన్షన్ పడద్దు అన్నారు. ఇంక ఇక్కడైతే ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇవాళ అయితే 15 days అయిపోయింది మేము వచ్చేసి. ఆల్రెడీ 15-10 days అయిపోయింది. సాటర్డే టు సాటర్డే, మళ్ళీ వాళ్ళు వచ్చేసి వెనస్డే. ఎన్ని డేస్ అయింది, ఇంకా చాలా రోజులు అయిపోయింది. ఇంకా మొత్తం క్యూర్ అయింది కదా కుట్టికి అయితే, ఇంకా అందుకే వెళ్ళిపోతున్నాం ఇవాళ అయితే. ఇంకా నిన్న చెల్ల వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు. ఇంకా నిన్న కొంచెం చిన్నగా సెలబ్రేషన్ చేసుకున్నాం అట్లా, మ్యారేజ్ డేది. అలాగే చెల్ల బర్త్డే అప్పుడు కూడా పాపం కుట్టి హాస్పిటల్నే ఉంది. ప్లస్ మేము కూడా అప్పుడు కొంచెం బాగా ఇంకా ఎందుకో అంత చేసుకోవాలనిపించలేదు. తను కూడా లేరు కదా, నిన్న చేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే ఇంకా హన్మకొండకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే మా వారాన్ని బట్టలు సదిరేస్తున్నారు. అదిగోండి కనిపిస్తుందా? ఎప్పుడైనా సరే వచ్చేటప్పుడు నేను సదురుతా, పోయేటప్పుడు అయినా సదురుతారు, ఎక్కడైనా సరే. ఇదిగోండి సదిరేస్తున్నారు. ఆయన అయితే మా ఫేస్లో హ్యాపీనెస్ ఇస్తున్నారా, ఎందుకంటే కుట్టికి మంచిగా అయిపోయింది కదా. అందరం మళ్ళీ నార్మల్గా ఉన్నాం కదా, నార్మల్గా అయిపోయి అందరం హ్యాపీగా ఉన్నాం అనమాట. ఇక్కడైతే ఇది మార్నింగ్ టైం 6:30 అట్లా అవుతుంది. ఇంకా ఆయన అన్నీ సదిరేస్తున్నారు బట్టలు. అవునా? అవును, 7:40 అవుతుందండి. నేను 6:30 అనుకుంటున్నా, 7:40 అవుతుంది. కానీ మబ్బు ఉండేసరికి ఏం ఏర్పడట్లేదు. ఇంకైనా పెట్టేస్తున్నారు బట్టలు అయితే. ఇక్కడ అన్నీ ఉంచిపోదాం అనుకుంటే మళ్ళీ సంక్రాంతికి రావట్లేదు. ఒకవేళ వెళ్తే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం కావచ్చు. ఇంకా అందుకే అన్ని బట్టలు అయితే తీసుకెళ్తున్నాం. మళ్ళీ నేను ఎప్పుడు వస్తున్నా తెలియదు ఇంకా నాకైతే. ఇంకా సమ్మర్లోనో మిడిల్లో ఎప్పుడైనా, సంక్రాంతికి రాము కావచ్చు బేట. ఇంకా వస్తే మళ్ళీ మిడిల్లోనే కావచ్చు. ఇంకా అందుకే ఎప్పుడు వస్తానో తెలియదు, కానీ బట్టలు అయితే తీసుకొని వెళ్ళిపోతున్నా. సరేస్తున్నారు. అమ్మ అయితే మొన్న చెద్దర్లో తీసుకుంది ఒక 5-6, అందులో నుంచి 5 తీసుకుందా బెట్ట. ఏంటంటే అమ్మ మొన్న చెద్దర్లో తీసుకొని ఉండే, అవి ఇక నాకు పెట్టిస్తుంది. వద్దు అన్నా కానీ ఇంకా బెట్ట ఒక 2 వేసుకోపో అని అంటది. ఎప్పుడు అంతే, ఏ తీసుకొచ్చినా అందరికీ ఇక. ఇక్కడైతే నాకు 2 బెడ్షీట్లు పెట్టిస్తుంది. మొన్న తీసుకున్నాను అనమాట. మంచిగా ఉన్నాయి, చిక్కగా. ఇవ్వండి ఇక్కడైతే అందరికి తినిపించేస్తుంది, చెల్ల పిల్లలకి అందరికీ. అటు బంటికి, హనీకి, డాడీ కూడా తింటున్నారు. మళ్ళీ పిన్ని చేయితోటి ఎప్పుడో తినడు. ఉంది డాడీ, ఉంది. ఏమైంది? ఒకసారి చెల్లకి ఒకసారి నాన్న అయ్యో చెల్లె కదా, అయ్యో. మా వారు కూడా తినేస్తున్నారు. ఇంకా 10:30 అవుతుంది ఆల్రెడీ. రెడీ అయిపోయినాం అందరము. ఏం కాదు. ఇక్కడ అలాగే చెల్లె కూడా దూసేస్తుంది. కుట్టి నువ్వు దూసుకున్నావు, ఏది మొహన్ చెప్పి. మొహన్కి ఏం పెట్టుకోవేగా చెల్ల. హనీకి కూడా దూసేస్తుంది. వెళ్తాం. ఇంకో బంటి ఫోను. మీకు మా ఇవన్నీ సామాన్లు కూడా అన్నీ సర్దేసినాము. చాలా అయింది సామాన్ కూడా, మళ్ళీ సామాన్ ఎక్కువైంది. అక్క దూస్తుందా? సరే మా ఖుషి అక్క దూస్తుందని చెప్తుంది. ఇంకా లగేజ్ కూడా ఎక్కువనే ఉంది ఈసారి కూడా. ఇవి మా వారి 2 బ్యాగులు. మా వారు ట్రైనింగ్ నుంచి డైరెక్ట్ ఇంటికి వచ్చారనమాట. అక్క మా వారి 2 బ్యాగులు, ఇంకా మేము తెచ్చుకున్న బ్యాగు. ఇంక ఇక్కడ అది అన్ని వెజిటేబుల్స్ డాడీ పొద్దున్న పోయి తీసుకొచ్చారనమాట. ఇంకా లగేజ్ కూడా అంతా చదివేసుకున్నాము. కూడా లగేజ్ అంతా పట్టుకొని రెడీగా ఉన్నాడు. అదిగోండి పోదామని. అంటే పోదామా? రెడీయా? ఫోటో తీస్తా, నిల్చో. పోదాం. ఓకే. అది వచ్చేసారు, కారు తీసుకొచ్చేసిండ్రు. మా వారన్నీ సామాన్లు అయితే పెడుతున్నారు. ఖుషి ఆల్రెడీ ఎక్కి కూర్చుంది. నేను సామాన్ అయితే పెట్టేస్తున్నారు. చలో పద అక్క, పోతున్నాం. ఆగాగు, బాబాయ్ వస్తున్నాడు. ఆగండి పద అక్క. అక్క రాదు, ఇక్కడే ఉంటుంది. సరే అబ్బో అక్క రా, పోదామట. కుట్టి ఆగండి, బాబాయ్ వస్తున్నట్టు. ఆగండి బేట. సత్తపిన్ ఏది రాలేదు? లేదు. చిట్టి ఇక్కడ జామకాయలు ఉన్నాయి, జామకాయలు కూడా పెట్టలే. ఏ రబ్బర్ బ్యాండ్ నానా? సరే ఇటు ఇవ్వండి. వేసుకోమంటే చెప్పులు వేసుకోకుండానే పోయి కారు ఎక్కుతున్నావా అని? చెప్పులు వేసుకోమని అప్పటి నుంచి చెప్తా ఉంటే. ఇక్కడైతే అన్ని సామాన్ పెడుతున్నామా, అన్ని పట్టేసినాయి ఇప్పుడు. అరే ముందుకెళ్ళిపోతే ఖుషి పడుతుంది అటు ముందట. అబ్బో ముందు వేగిస్తుంది. ఏమో మరి చూడరా. ఫ్రేమ్ జాగ్రత్త మరి, అది మళ్ళా ఎట్లా పెడతావు? ఏదన్నా ఉంటే బాగుండు, పేపర్ లాగా కింద ఫ్రేమ్ ఇది ఇరగకుండా ఏం కాకుండా జాగ్రత్త పెట్టు.
ఎట్లా పెడతావు? వస్తున్నామా. పడుతుందా? మనకు తలకు తాకుతుంది కావచ్చు కదా. పడకుండా చూడు మరి, పడకుండా గట్టిగా. ఏం లేవని పడదు కదా కింద, జాగ్రత్త. సరే పదండి. ఓకే అని సామాన్ అయితే పెట్టేసుకున్నాం ఇక. నేను చార్జర్ గిర్జర్ ఏం పెట్టుకురాలి ఈసారి. పోతున్నా రోజులు కేర్ చేసినాక ఆల్రెడీ కార్ బాయ్ రా చిట్టి. బాయ్ అమ్మ. సరేనా, జాగ్రత్తనే. అరే ఎట్లా సంక్రాంతికి రానంటున్నారు. చెప్పేసి అనేసరికి ఏడుస్తున్నాడు పాపం. సరే బాబాయ్ రాడా? ఏం కాదు, తప్పవుతుంది. అయ్యో కుర్తి నువ్వు అనిపిస్తలేదు ఇంకా. అవునా? బాయ్ మమ్మీ. సరే ఎక్కువ నన్ను. బాయ్ రా చిట్టి. బాయ్ నాని. ఎప్పుడైనా ఉంటే లీవ్ ఉంటే వచ్చే రండి నాని. ఎప్పుడైనా సంక్రాంతికి రాము కావచ్చు కానీ. సరేనా, చూద్దాం. సరేనా, బాయ్ అమ్మ. బాయ్ చిట్టికైతే. బాయ్ రా. బాయ్ గంగాధర్. బాయ్ 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 అమ్మ. సరే అమ్మ. సరే అంటుండు సురేష్. బాయ్ రా చిట్టిగాడు. నీకు ఎప్పుడైనా లీవ్ లాగా లేకపోతే హాలిడేస్ ఎట్లా ఏం హాలిడేస్ ఏమి ఉండే కానీ. ఓకే ఓకే అమ్మ. బాయ్. సరే నాని. ఖుషి బాయ్. ఉమ్మ ఖుషి బాయ్ నానా. ఉమ్మ. అరే ఎందుకు నాకి అట. బాయ్. నీకెందుకు నానా, ఎందుకు తీసుకున్నావు? సరే బాయ్ రా చిట్టి. సరే సరే నాని. బాయ్ బాయ్. మా వస్తుంది కానీ దా ఇక. సరే వస్తావా? దా పద. బాయ్ 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 బాయ్. కూర్చో డాడీ. ఇక్కడైతే వెళ్ళిపోతున్నాము. బాయ్ బాయ్. బండి నుంచి బ్యాక్ సైడ్ బాయ్ బాయ్ చెప్తున్నాడు. బంటి ఇక్కడ ఉన్నాడు అని అటు కూర్చోండి. ఏమో అటు కూర్చోండి. అమ్మి పుష్ప ఇట్లా సరే పుష్ప. సరే కూర్చో. పడతావు, కూర్చో. పుష్ప. స్టార్ట్ చేస్తారు.
With Tata AIG car insurance, click the banner to know more. Auto secure, private car park insurance, terms and conditions apply. IRD registration number 108, QID number F12232. నువ్వు నడుపుతావా ఇట్లా పాప ముందే ట్రై చేస్తున్నాడా ఏ నడుపుతున్నాడా బన్నీ ఎందుకు బన్నీ మళ్ళీ లేట్ పోతాం ఏ ఏమో మా వారైతే మళ్ళీ ఇవాళ డ్రైవింగ్ చేస్తున్నారు మెల్లగా మెల్లగా స్లోగా స్లోగా మస్తు షేక్ చేసుకుంటా మస్తు మస్తు జంపులు చేయించుకుంటూ తీసిండు మళ్ళీ ఇవాళ మళ్ళీ ఎన్ని రోజులకు మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నారు మెల్లగా తీసుకోపో మరి ఏమో కూర్చున్నాడు ఓ పక్కన నడపరా ఆడేడ కూర్చోబెట్టుకుంటాడు ఎక్కడ వెళ్ళి తీసుకుంటుండు బాబాయ్ ఇక్కడ కాదా ఎక్కడ తీసుకుంటా తీసుకోండి బాబాయ్ తీసుకొచ్చిండు కాలుతో మీరు జాగ్రత్త పైకని పెట్టుకోండి తిను డాడీ దా తినిపిస్తుంది ట్రైన్ వెనకరా తినిపిస్తుంది సరే అక్కడే కూర్చొని తింటావా సరే తిను మరిగా సీట్ అది వాడిది మా వారు డ్రైవింగ్ ఎత్తున్నారు ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయింది హాఫ్ అన్ అవర్ నుంచి ఇంకా కొండగట్టు నుంచి ఊరికి వచ్చి ఇక కూర్చున్నాయి మరి ఎక్కడ దిగాలి మరి మళ్ళీ నేను ఎట్లా వస్తా అందుకే మా వారు డ్రైవ్ చేస్తున్నారు తిను మెల్లమెల్ల ఇగో తిను సరే దొరికితే తిండి ఇప్పుడైతే అది తినండి ఏంచింది తినండి కాల్చింది అంటే కూర్చో ఏమైనా తినావా తిను 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 మక్కపుట్టు తిన కొట్టక కూడా తింటుందా ట్రైన్ వస్తుంది ఇప్పుడు రాదు కొంచెం వెనక్కి వస్తుంది ఒక ట్రైన్ ట్రాక్ కదా ఇప్పుడు రాదు రేపు వస్తుందట ట్రైన్ ట్రాక్ కానీ అది ఇప్పుడు రాదు కదా బెట్ట ట్రైన్ తర్వాత వస్తుంది ఇప్పుడు రాదు ట్రైన్ 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 ట్రాక్ ఇక్కడ మాకు ఒకటే ట్రైన్ వస్తుంది ఇప్పుడు ఏమో స్వీట్ ఉంటాయి తినండి ఇక పుట్టి బంటి తినను కూడా ఇక తింటున్నారు అక్క వాళ్ళు వస్తుంది కాసేపు ఆగి వస్తుంది ఇప్పుడే రాదు అది కొంచెం ఆగి వస్తుంది ఓకేనా ఇప్పుడైతే తిను ఇప్పుడు తిను ఏంటిది నాకు ఇచ్చేది ఇంకా డ్రైవ్ చేస్తున్నారు సగం దూరం కూడా రాలేదు తెలుసా అండి ఇచ్చి 1.5 గంట అవుతుంది డ్రైవింగ్ ఎక్కడున్నా వాడినే ఉన్నావు నువ్వు డ్రైవ్ చేస్తే మమ్మీ బయటికి తిరుగుతుంది మమ్మీ డ్రైవ్ చేస్తే మనం ఎక్కడికి పోతామో అందరం పోతాం కానీ ఎక్కడికి పోతామో తెలియదు ఆగురా నాన్నగాడు మంచిగా డ్రైవింగ్ అవుతాండు కానీ 1.5 గంట నుంచి మెల్లమెల్లగా తీసుకొచ్చిండు అటు ఇటు చేసి అయితే సగం దూరం ఇంకా సగం దూరం పోవాలి టీ తాగుతాడట వాడిని వదిలిపెట్టి నువ్వు ఎట్లా పోయినావు అక్కడ తాగుతాడట పో తాగిరా అక్క వాళ్ళు తాగుతున్నారు వామ్మో నిజమా ఇప్పుడు వామ్మో ఏంది కొత్తగా లంచ్ ఎక్కడిది లంచ్ ఇప్పుడే కదా తిన్నారు తిని 2 గంటలు కూడా కాలే జస్ట్ కొంచెమే తిన్నారా సరే చూద్దాం కానీ పొమ్మని తాగిరండి తొందరగా మా వాళ్ళు టీ తాగుతున్నారు కూర్చొని వచ్చేటప్పుడు తినే వచ్చినాం 2 hours కూడా కాలే లంచ్ తింటాం రెస్టారెంట్కి పోదామంటున్నారు చూడండి కూర్చొని అయితే టీ తాగుతున్నారు ఇంటికి వచ్చేసినాం పాట పని చేయండి మళ్ళీ కాపరేట్ పడుతుంది కాపరేట్ పడుతుంది చలో బండి వచ్చేసినాం నడవండి దిగండి మ్యూజిక్ కూడా అన్నీ దిగండి కదా కార్ డోర్లు వేయండి కదా బెట్ట వచ్చేసిన కార్ డోర్లు వేయండి తీనానా మెల్లగా ఓపెన్ చేయండి ఫుల్ వర్షం పడ్డట్టుంది బెట ఇల్లంతా ఘోరంగా ఉంది బెట ఎంత ఘోరంగా ఉంది పురుగులతోటంతా పురుగులు ఘోరంగా ఉంది ఇల్లంతా 15 రోజులు లేకపోయేసారు చాలా వర్షం పడ్డది ఇల్లు అయితే చాలా ఘోరంగా అయిపోయింది రండి డోర్ ఓపెన్ చేసి కరెంట్ పోయిందా సరే పదండి ఇంట్లో బా ఇల్లు అయితే ఘోరంగా ఉంది మొత్తం 15 రోజులు లేకపోయేసరికి మొత్తం చెత్త ఘోరంగా అంటే ఘోరంగా ఉంది ఏమైంది వచ్చేసి రెంట్కి
ఏమైంది మెల్ల ఫ్రేమ్ పడుతుంది జాగ్రత్త. కొట్టుకుంటున్నారా వచ్చుడే? ఏమైంది, ఎందుకు కొట్టుకుంటున్నారు? మెల్లగా మరి అది ఫస్ట్ లైట్ ఆఫ్ చేసి పెట్టు. ఇంటికైతే వచ్చేసినాం ఇంకా.